అండి. గుడ్ మార్నింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. సో, నేనైతే దుబాయ్ వచ్చేసాను కదండీ! అందరికీ తెలిసిందే. ఆల్రెడీ నేను చాలా వ్లాగ్స్ అయితే పెట్టాను. చూసారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని థింగ్స్ తీసుకురావడం మర్చిపోయాను. సో, దానికోసమని నేను ఈ దుబాయ్‌లో కరామాలో ఉన్న లులి మార్కెట్‌కైతే వచ్చేసానండి. సో, ఆ థింగ్స్ నేను ఏమేమి తీసుకుంటానని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో, లోపటికైతే వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కదా! ఇది లులి మార్కెట్. ఇదంతా లులు మార్కెట్. ఇదంతా కూడానా చూసారా? చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. మొత్తం అంతా కూడానా ఇక్కడ అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇగో ఫుడ్ దగ్గర నుంచి చూపించు. ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడానా చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ దొరకలేదంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఈ లులు మార్కెట్లో దొరుకుతుంది. మనకి హైదరాబాద్లో చాలా పెద్దగా పెట్టారు కదా, ఇదే బ్రాంచెస్ మనకి హైదరాబాద్లో కూడా పెట్టారు. చూడు ఇక్కడ అన్నీ కూడా ఫిష్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇగో పచ్చి చేపలు, ఇవి పచ్చి చేపలు. ఇటు సైడ్ అంతా చికెను మటను, అటు సైడ్ అంతా ఫిష్ ఉంది, ప్రాన్స్ ఫిష్. ఇవన్నీ ఓన్లీ లెగ్ పీసెస్. దుబాయ్లో లుల్లు ఇది. కోడి చూస్తున్నారా? కోడి ఇలాగా గ్రిల్ చికెన్ చేసుకోవడానికి ఎలా పెట్టేశారో. నాకేం కావాలనేది నేను తీసుకోవట్లేదు, మీకు చూపిస్తున్నాను. సో నాకైతే ఫస్ట్ ఇక్కడైతే లోషన్స్ కావాలి. సో లోషన్స్ కోసం అయితే నేను వచ్చాను, బాడీ లోషన్స్. సో అదైతే ఫస్ట్ తీసేసుకుందాము. నెక్స్ట్ నేను మీకు అన్నీ చాలా చూపిస్తాను. వచ్చాను, ఇది నాకు దొరికేసింది. ఇంకా వాట్ నెక్స్ట్, ఇంకేం చెప్పాను. పెద్దగా ఉందో ఇదంతా కూడా మొత్తం ఐటమ్స్. ఎక్కడ పవర్ బ్యాంక్స్ ఎక్కడ? టీవీ సెక్షనా? ఇవన్నీ కూడా క్లాత్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ A to Z ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి, చిన్నపిల్లల ఐటమ్స్ ఇవన్నీ కూడా. స్పెట్స్ ఎలా ఉన్నాయో చూస్తాను చూడండి. పెట్టుకుంటే ఎలా ఉంది? బాగుందా? కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా అన్ని బ్రాండెడ్ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్క్యూజ్ మీ ఇంకంతా పవర్ బ్యాంకింగ్. చూడు, అది క్వాలిటీ ఏది బాగుంటుందో చూసి తీసుకోవాలి మనం. నాకైతే చూస్తా. ఇవన్నీ ఫ్రూట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫ్రూట్స్ అన్నీ కూడా ఆపిల్స్, ఈ కమల చాలా స్వీట్గా ఉంటుంది.
దుబాయ్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి మనకి. ఇవన్నీ వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. టమాటా, ఆలుగడ్డ, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఇదేంటో గుర్తుపెట్టారా? పనసపిక్కలు కూడా ఉన్నాయి. వైట్ ఉల్లిపాయలు, శనక్కాయలు. చూసారా ఫ్రూట్స్ అన్నీ అటు సైడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్ చూడండి. ఇవన్నీ కూడా అన్ని మిల్క్. ఇవంతా కూడా ఇగో లాస్ట్ అయితే నేను ఇగో పవర్ బ్యాంక్ తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇవి నా ఐటమ్స్. ఇవి తీసుకోవడానికే లోపలికి వచ్చాను. సో ఇవన్నీ కర్డ్. ఇది దుబాయ్లో లుల్లి, కరామా లుల్లి. ఇది పవర్ బ్యాంక్, లోషను, ఇంకా షాంపూ. ఇది ఎంత బిల్ అవుతుంది అనేది చెప్తాను రండి. చూస్తున్నారు కదా, పవర్ బ్యాంకు, పేస్ట్, ఇంకా బాడీ లోషన్ అవే కొన్నాను కదా. సో దానికైతే 200 అయింది బిల్ అండి. ఇక్కడ మనకి దుబాయ్లో 200 అయింది బిల్లు. మన ఇండియా మనీ ఎంత తెలుసా? 4220 రూపీస్. చూస్తున్నారా, ఇక్కడ ఈ బిల్ అయింది ఫస్ట్ రోజు కొన్ని థింగ్స్కి. చూసారు కదా లుల్లిలో ఎంత బిల్ అయిందో. అది దుబాయ్లో షాపింగ్ చేస్తే ఇక్కడ మనం లక్షలు తీసుకొని వస్తే ఇక్కడ షాపింగ్ మంచిగా చేయొచ్చు. చూస్తున్నారా, కొంచెమే తీసుకున్నాను. పవర్ బ్యాంకు, ఇంకా నెక్స్ట్ లోషను, పేస్ట్, హెడ్ఏక్ది ఒక లిక్విడ్ తీసుకున్నాను. వాటికి అంత బిల్ అయింది. ఇండియా మనీ 4200 అయింది. సో దీని లెక్క ప్రకారం మీకు ఏంటి అర్థమైంది? మన ఇండియాలోనే అన్నీ మనకి కంఫర్ట్గా ఉంటాయి కదా. సో నేను కొన్ని థింగ్స్ తీసుకురాలేదు, దానివల్ల ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ తీసుకుందామనేసి